మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. హైదరాబాద్ మౌలాలి ఎస్ఎం ల్యాబ్స్ వేదికగా సాగిన భారీ ఆల్ఫ్రజోలం డ్రగ్స్ ర్యాకెట్ గుట్టు రట్టు చేశారు నార్కోటిక్ పోలీసులు. ఎన్సీబీ సోదాల్లో బయటపడ్డ డ్యూటీ ఫ్రీ డ్రగ్స్ తయారీ వ్యవహారంలో ఎస్ఎం ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాణిక్యరెడ్డిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఏకంగా 74 కోట్ల రూపాయలు విలువ చేసే 69.4 కిలోల ఆల్ఫ్రజోలంను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కెమిస్ట్ లక్ష్మీకుమార్ ఇచ్చిన కీలక వాంగ్మూలం ఆధారంగానే మాణిక్యరెడ్డిని అరెస్టు చేశారు. ఎస్ఎం ల్యాబ్స్ దగ్గర పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్లో ఆల్ఫాజోలం తయారు చేసేట భారీ డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు. అయితే మౌలాలి కేంద్రంగా ఎస్ఎం ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 2లో ఇక్కడ ఆల్ఫాజోలం తయారవుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు గతంలోనే అంటే ఏప్రిల్ 16, ఏప్రిల్ 20 సమయంలో ఇక్కడ ఆల్ఫాజోలం తయారు కావటాన్ని పోలీసులు గుర్తించి అప్పట్లో లక్ష్మీ కుమార్ అనే ఒక వ్యక్తిని ఒక కెమిస్ట్ని అరెస్ట్ చేశారు అప్పట్లో పోలీసులు. ఆ తర్వాత లక్ష్మీ కుమార్ ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాబ్కు సంబంధించి ఇందులో కెమికల్ ల్యాబ్ ఇది ఇప్పుడు కూడా వర్క్ జరుగుతూనే ఉంది. అయితే ఇందులో ఇక్కడ కేంద్రంగా ఆల్ఫాజోలం తయారీ జరిగింది. అయితే లక్ష్మీ కుమార్కు ఈ కెమికల్ సంబంధించిన ఈ పరిశ్రమకు సంబంధించిన ఓనర్ యజమాని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి మాణిక్యరెడ్డికి మధ్య ఆల్ఫాజోలం తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 15 ఒప్పందం కుదుర్చుకుంటే ఏప్రిల్ 20 వరకు కూడా ఆల్ఫాజోలం తయారీకి ఇందులో వర్కర్స్ కావచ్చు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరిశ్రమలో వర్కర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సమకూర్చడానికి మాణిక్యరెడ్డి సమకూర్చేటట్టు ఆ విధంగా ఒప్పందాలు కూర్చుకున్నారు. ఈ విధంగా భారీగా అక్రమంగా ఆల్ఫాజోలం తయారీని చేయటం, ఇక్కడ ఈ రియాక్టర్ నుంచి తయారు చేయడం, దానికి రియాక్టర్స్ ఇప్పుడు మనం కనిపిస్తున్న ఈ రియాక్టర్ను కేటాయించారు. విద్యుత్ కావచ్చు, నీరు కావచ్చు, కార్మికులు, వర్కర్సు వీళ్ళందరికీ ఇవన్నిటి కూడా ఆల్ఫాజోలం తయారు చేయడానికి ఇదంతా కూడా మాణిక్యరెడ్డి లక్ష్మీ కుమార్కు సహకరించేది. ఆ విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు, ఈగల్ ఫోర్సు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ కుమార్ని అదుపులోకి తీసుకొని మొత్తానికి కూపీ లాగటంతో డొంకంతా కలిగింది. ఇక్కడి నుంచి అటు మహారాష్ట్ర ముంబైకి కావచ్చు, నార్త్ ఇండియాకు కావచ్చు ఆల్ఫాజోలం తయారు చేసేసి ఆల్ఫాజోలాన్ని సరఫరా చేసేది. ఆల్ఫాజోలం ఇక్కడి నుంచి తయారయ్యేది. మౌలాలి కేంద్రంగా ఈ ఎస్ఎం ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిటీ కేంద్రంగా ఇక్కడ జరిగినటువంటి ఆల్ఫాజోలం తయారీని ఈ మాణిక్యరెడ్డికి సంబంధించి ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఈ ల్యాబులో ఆ లక్ష్మీ కుమార్ ఒప్పందం చేసుకొని ఇక్కడ తయారు చేయడం, అంత విద్యుత్ కావచ్చు అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకునేది. ఆ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ విషయాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలుసుకోవడంతో అతను లక్ష్మీ కుమార్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత కూపీ లాగడంతో మాణిక్యరెడ్డి పూర్తిగా సహకారం ఉంది, మాణిక్యరెడ్డి వలనే ఈ విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నా అంటూ లక్ష్మీ కుమార్ చెప్పినట్టుగా అంశాలను బేస్ చేసుకొని ఈ విధంగా అరెస్టు చేశారు. ఇప్పుడు మాణిక్యరెడ్డిని కూడా అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో సుమారు 54 కోట్ల విలువైన 69 కేజీల ఆల్ఫాజోలాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవంతా ముంబై కావచ్చు, నార్త్ ఇండియాకు, ఉత్తర భారతదేశానికి ఇక్కడి నుంచి ఈ ఆల్ఫాజోలాన్ని సరఫరా చేసేది. మొత్తాన్ని మాత్రం భారీ ఆల్ఫాజోలం గుట్టుని రట్టు చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.